గణేష పురాణం నుంచి ఈరోజు మనం ఒక అద్భుతమైన కథను తెలుసుకుందాం. ఒకానొక కాలంలో ఒక శక్తివంతమైన రాజు గొప్ప రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజ్యం చాలా సుసంపన్నంగా ఉండేది. ప్రజలు సంతోషంగా జీవించేవారు. రాజభవనం వైభవంగా ఉండేది. కానీ ఆ రాజు హృదయంలో ఒక పెద్ద బాధ ఉంది. అతనికి చాలా సంవత్సరాలుగా సంతానం కలగలేదు. అందుకే ఆ రాజు దేవాలయాలు తిరిగాడు. మహర్షులను కలుసుకొని ఆశీర్వాదాలు తీసుకున్నాడు. చివరికి భగవంతుని అనుగ్రహం వల్ల ఆ రాణికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ రోజు రాజ్యం మొత్తం ఆనందంతో నిండిపోయింది. ప్రజలు పండగ చేసుకున్నారు. రాజభవనంలో ఉత్సవాలు జరిగాయి. కానీ కొంతకాలం గడిచిన తర్వాత ఒక విషాదకరమైన విషయం తెలిసింది. ఆ బాలుడు మాట్లాడలేడు. వినలేడని. అతని శరీరం కూడా బలహీనంగా ఉండేది. రాజు తన కుమారుడిని నయం చేయడానికి దేశం నలుమూల నుండి గొప్ప వైద్యులను పిలిపించాడు. ఆయుర్వేద వైద్యులు, ఔషధ నిపుణులు, ఋషులు అందరూ ప్రయత్నించారు. ఔషధాలిచ్చారు, చికిత్సలు చేశారు, ప్రార్థనలు చేశారు. కానీ ఎలాంటి మార్పు కనిపించలేదు. కాలం గడుస్తూ వెళ్ళింది. ఆ బాలుడు 12 సంవత్సరాల వయస్సుకు చేరుకున్నాడు. అయినా అతని పరిస్థితి మారలేదు. ఈ విషయం రాజును చాలా బాధపెట్టింది. ఆ బాధలో, కోపంలో రాజు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. తన కుమారుడిని మరియు అతని తల్లిని రాజ్యం నుంచి పంపించేశాడు. రాణి చాలా వేడుకుంది. కానీ రాజు తన నిర్ణయం మార్చుకోలేదు. హృదయం నిండా బాధతో కూడిన ఆ తల్లి తన కుమారుడితో రాజభవనం విడిచి వెళ్ళసాగింది. వారు అడవులలో తిరుగుతూ జీవనం కొనసాగించారు. కొన్నిసార్లు వారికి తినడానికి సరిపడా ఆహారం కూడా దొరకలేదు. కొన్ని రోజులు వారు భిక్ష అడిగి జీవించారు. రాత్రి వేళ వారు విశ్రాంతి తీసుకోవడానికి ఒక చోటు కోసం వెతికేవారు. అలా ఆ రోజు అడవిలో ఒక పురాతన శివాలయం కనిపించింది. ఆ ఆలయం ఆ ఆలయంలో ఆ రోజు వారు నిద్రించసాగారు. అప్పటినుండి తల్లి మరియు కుమారుడు ప్రతి రాత్రి ఆ ఆలయం బయట విశ్రాంతి తీసుకునేవారు. రోజులు అలా గడుస్తా ఉన్నాయి. ఒకనాడు ఒక రాత్రి ఒక అద్భుతం జరిగింది. ఆ ఆలయానికి ఒక గొప్ప మహర్షి వచ్చాడు. ఆయన పేరే ముద్గల మహర్షి. ఆ మహర్షి ఆలయంలోకి వెళ్లి భక్తితో శివలింగానికి అభిషేకం చేశాడు. పుష్పాలు సమర్పించాడు. దీపాలు వెలిగించాడు. ఆ ఆలయమంతా ఒక పవిత్ర శక్తితో నిండిపోయింది. పూజ పూర్తయ్యాక మహర్షి నిశ్శబ్దంగా ఆ ఆలయం నుండి బయటకు వచ్చి వెళ్ళిపోయాడు. కానీ ఆ సమయంలో ఒక ఆశ్చర్యకరమైన అద్భుతం జరిగింది. మహర్షి శరీరం నుండి వచ్చిన పవిత్రమైన గాలి ఆలయం బయట నిద్రిస్తున్న ఆ బాలుడిని తాకింది. ఆ తాకిన క్షణంలోనే ఒక గొప్ప మార్పు జరిగింది. ఆ బాలుడు అకస్మాత్తుగా లేచాడు. జన్మించినప్పటి నుంచి వినలేని అతను మొదటిసారి శబ్దాన్ని వినగలిగాడు. మాట్లాడలేని అతను మొదటిసారి మాట్లాడగలిగాడు. అతని శరీరం బలంగా మారింది. ఆ బాలుడు ఆరోగ్యంగా మారిపోయాడు. ఈ అద్భుతం చూసిన తల్లి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఇది పవిత్రమైన ఆలయాల శక్తి. ఇది మహర్షుల తపస్సు శక్తి. దైవీ శక్తి ఉన్న ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మన జీవితంలోని దురదృష్టాలు కూడా తొలగిపోవచ్చు. కొద్ది రోజులకు ఈ విషయం రాజుకు తెలిసింది. రాజు వెంటనే ఆ అడవిలోని ఆలయానికి వచ్చాడు. అక్కడ తన కుమారుడు ఆరోగ్యంగా ఉన్నాడని చూసి ఆశ్చర్యపోయాడు. ఆనందంతో తన కుమారుడిని కౌగిలించుకున్నాడు. తల్లి, కుమారుడు, తండ్రి మళ్ళీ ఒక్కటయ్యారు. రాజ్యంలో ఆనందోత్సవాలు జరిగాయి. ఈ కథ మనకు గొప్ప పాఠం చెబుతుంది. దేవాలయాలు కేవలం రాళ్లతో చేసిన భవనాలు కావు. అవి దైవిక శక్తితో నిండిన పవిత్ర స్థలాలు. భక్తితో, విశ్వాసంతో దేవాలయాలను దర్శించినప్పుడు మన జీవితంలో ఉన్న సమస్యలు, దురదృష్టాలు తగ్గిపోవచ్చు. అందుకే మన సంస్కృతిలో పవిత్ర క్షేత్రాలను దర్శించడం అనేది చాలా ముఖ్య ఆచారంగా మన పెద్దలెందరో పాటిస్తున్నారు. అందుకే దేవాలయాలను దర్శించండి. దేవాలయాలను విశ్వాసంతో దర్శించండి. తప్పకుండా మన సమస్యలు తొలగిపోతాయి అని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. జై శ్రీరామ్.